హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనం పానీపూరి చేసుకుందాం. పచ్చి బఠానీ అనమాట. నేను 4 గంటల ముందు అయితే నానబెట్టాను. ఇట్లా నానబెట్టుకోవాలి పచ్చి బఠానీ. ఎక్కువ శాతం అయితే నైట్ నానబెట్టుకుంటే మంచిది అంటే నేను అప్పుడప్పుడు అనుకున్నాను అనమాట. అందుకని చెప్పి ఒక 4 hours అయితే నానబెట్టాను. ఇలా తొక్కు రావాలన్నమాట. అప్పుడే నానబెట్టి వద్దాము. ఇలా నానబెట్టుకున్నా దీని అయితే ఉడకేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడైతే ఉడికిపోయినాయండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. అంత మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం రసం ఉన్నది కదా, పానీకి దీనికి తయారు చేసుకుందాం. అల్లము పచ్చిమిరపకాయలు అండి, 4 పచ్చిమిరపకాయలు వేసాను. చిన్న అల్లం ఒకటి వేసాను అనమాట. దీంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి మనం కొత్తిమీర పుదీనా 2 కడిగి పెట్టుకుందాం. ఇదైతే కొత్తిమీర అండి, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అలాగే పుదీనా కూడా, ఎందుకంటే పుదీనా కొత్తిమీర వేసుకుంటే బాగుండుద్ది అనమాట. చాలా టేస్టీగా స్మెల్ కూడా బాగా వస్తుంది. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కొంచెం లైక్ చేయండి. వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని అయితే కొత్తగా అయితే ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుండిద్దండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని. ఇప్పుడు చింతపండు కూడా వేసేసాను. ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట. దీనైతే ఒక గిన్నెలో వేసుకుందాం. మొత్తం గిన్నెలో వేసేసేసి దీంట్లో అయితే మనమైతే వాటర్ పోసుకుందాం. ఇప్పుడైతే మిక్సీలో మొత్తం వేసేసానండి. వేసి వాటర్ పోసాను. ఇప్పుడైతే దీంట్లోకైతే మనం సాల్ట్ వేసుకుందాం. చూడండి, సాల్ట్ ఇంకో స్పూన్ వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందాం. చాలకపోతే మనం తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. దీంట్లో అయితే ఇప్పుడు ఈ రసంలోనే కొంచెం గరం మసాలా వేయాలండి. కొంచెం గరం మసాలా వేసుకున్న వాళ్ళు ఏంటంటే స్మెల్ అనేది బాగుండిద్ది, టేస్ట్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు రోడ్ సైడ్ పానీపూరీలు తిని పిల్లలు హెల్త్ పాడైద్దండి. ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్నారు అనుకో పిల్లలు కూడా చక్కగా తింటారు. కష్టం అనుకోకుండా ఇంట్లో చేసి పెట్టండి. చాలా ఈజీ అండి పానీపూరి చేయడం. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేద్దాం. ఇష్టం ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు అండి. నేనైతే చాట్ మసాలా అయితే వేయట్లేదు. నేనైతే ఓన్లీ గరం మసాలా, బిర్యానీ మసాలా వేస్తున్నాను. కారం అండి, అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, మనం చూసి వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నానండి కారం అయితే. కొంచెం స్పైసీ ఎక్కువే తింటారండి మా పిల్లలు అయితే. మా ఇంట్లో అందరూ స్పైసీ తింటారు. ఇట్లా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ వేసాం కదా, పొడి మసాలాలన్నీ కలుపుకోవాలి బాగా వాటర్లో. ఇట్లా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాకైతే ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర ఉంది కదా, కొంచెం 4 ఆకులు వేద్దామండి. దీంట్లో బాగుండిద్ది. ఇప్పుడైతే ఇలా కలుపుకున్నాము, పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. మనకైతే పానీ అయితే రెడీ అయిపోయింది. పానీపూరిలో పానీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఆనియన్స్ అండి, ఆనియన్స్లో కొంచెం లెమన్ పిండుకున్నాం అనుకోండి బాగుంటుందండి టేస్ట్ అయితే. నేనైతే రెండు ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడైతే 2 ఆనియన్స్ కట్ చేసి దాంట్లోకి అయితే లెమన్ పిండాను అనమాట. అట్లా కలుపుకోవాలి మొత్తం ముక్కలన్నీ. ఇవో రెడీ అయ్యి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే బఠానీ ఉంది కదండి, బఠానీలు తీసుకుందాము. ఇగో బఠానీలు అండి, ఉడకబెట్టినవి చల్లారినవి మిక్సీకి వేసుకుందాము. మిక్సీకి వేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి పేస్ట్ అనేది బాగా వస్తుందండి. మెత్తగా ఉడకబెట్టుకున్నాం కదా, మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకున్నానండి, కొంచెం దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. మనం ఏంటంటే ఇప్పుడు దీంట్లో అయితే టమాటా గుజ్జు వేసి వేసుకోవచ్చు అండి. టమాటా గుజ్జు కొంతమంది వేసుకుంటారు, నేనైతే వేయట్లేదండి. ఒక్కోసారి అయితే వేస్తాను, ఈరోజు వేయట్లేదు. కొంచెం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. కావాలంటే మనం 2 టమాటాలు తీసుకొని మిక్సీకి వేసుకుని వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. దీంట్లోనే మనం అయితే పొడి మసాలా అనేది వేసుకుందాము. ఇది చాట్ కోసం అండి. ఉప్పు వేసుకున్నాం కొంచెం. ఆల్రెడీ మనం బఠానీలు అయితే సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నామండి, అందువల్ల నేనైతే ఉప్పు కొంచెమే వేస్తున్నాను. ఇట్లా ఇప్పుడైతే దీంట్లో చాట్ మసాలా అన్నీ వేసేసుకున్నాం.
పిల్లలకి ఇలా చేసి పెట్టండి, బయటికి తీసుకెళ్ళి ఇప్పికోకుండా ఇంట్లో ఇలా చేసి పెట్టేయండి, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎట్లా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నానండి. టమాటా గుజ్జు వేసుకుంటారండి, వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే వేసుకుంటలేదు. ఇప్పుడైతే మనం అయితే మిక్సీ పట్టుకొచ్చాం కదా, అదైతే తీసుకొద్దామని వేసుకుందాం. ఇదైతే వేగింది, ఇట్లా వేపుకోవాలి. మసాలా అనేది వేగినాక దీంట్లో కొంచెం కారం వేద్దామండి. కారం వేసి తర్వాత మనం పేస్ట్ చేసిన అదైతే వేసుకుందాము. బటర్ అనేది మిక్సీ అయితే వేసుకుందాం. నేనైతే 1.5 స్పూన్ కారం వేసానండి. ఇట్లా నూనెలో వేసి వేపడం వల్ల మనకు పచ్చివాసన రాదండి. కొంతమంది ఇది మామూలుగా ఆయిల్ వేసి పేస్ట్ చేసిన తర్వాత అన్నీ వేసుకుంటారు, అట్లా వేయకూడదు. ఇలా వేసుకోవడం వల్ల మనకి పచ్చివాసన రాదు, మసాలా స్మెల్ అనేది మనకు తెలియదండి తినేటప్పుడు. బఠానీలు ఇదైతే వేసుకుంటున్నాం కదా, ఇట్లా వేసేసుకున్నాక మాకు తిప్పుకోవాలండి. ఇలా చేయండి, నా స్టైల్లో చేయండి పానీపూరి. ఒకసారి ఎలా ఉందనేది చెప్పండి చేసి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఇంకా కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇప్పుడైతే వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం, ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఇలా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర పుదీనా 2 వేస్తున్నానండి. వేసి బాగా మనం కలుపుకొని ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదండి, ఇదంతా మసాలాలో ఉడకాలన్నమాట. బఠానీ అనేది మసాలాలో కారంలో ఉడికితే టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు ఇదైతే కొంచెంసేపు మనది ఉడకబెడదాం. చూడండి ఇలా దగ్గర పడుతుందో, వాటర్ అన్నీ ఎనిగిపోయి దగ్గర పడుతుంది. ఇంకొంచెంసేపు అయితే ఉంచుదాం, ఇంకా దగ్గర పడాలి. ఇంకా దగ్గర పడితే ఇంకా బాగుండిద్ది. కలుపుకుంటూ ఉండాలండి, మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేనైతే ఒక బాండీ తీసుకుని బాండీలో ఆయిల్ పోసుకున్నాను. పానీపూరి అనేది వేగించుకుంటున్నాను. చూడండి, ఆయిల్ మీడియంలో పెట్టుకుని ఉంచాలండి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే పానీపూరి అనేది మాడిపోయిద్ది. కొంచెం మాడిపోయినా, కొంచెం రెడ్ కలర్గా చేంజ్ అయినా కూడా స్మెల్ అనేది మాడిపోయిద్దండి, చేదుగా ఉండదు పానీపూరి. ఇట్లా మనం గోల్డ్ కలర్లో వేపుకోవాలి, లైట్ గోల్డ్ కలరు. ఎక్కువ కలర్ అనేది రానికూడదండి పానీపూరికి. కలర్ వస్తాం వల్ల చేదుగా ఉండద్ది తినేటప్పుడు. ముందే నేను ఒకటి వేసి చూసుకున్నాను కదండి, ఇప్పుడైతే ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే అన్నీ వేసేసుకుని వేపుకుందామండి పానీపూరీలు. చూడండి ఎలా వస్తున్నాయో నీట్గా. ఇవైతే కిరాణా స్టోర్లో దొరుకుతాయండి, షాపుల్లో ఉంటాయి, అన్ని షాపుల్లో ఉంటాయి. రెడీమేడ్గా తెచ్చుకుని వేపుకోవచ్చు. ఇట్లా అన్నీ వేపుకొని తీసుకుందాం, దీంట్లోకి వేసుకున్నామండి. చూడండి, ఆయిల్ మెట్టికి మాడనివ్వకండి. స్టవ్ హైలో పెట్టి ఆయిల్ మెట్టికి మాడనివ్వకండి. ఆయిల్ కానీ మాడితే ఇలాగ మాడిపోయిద్దండి, మాడనివ్వకండి. చక్కగా మీడియంలోనో స్లిమ్లోనో పెట్టుకొని చక్కగా వేపుకోండి. కలర్ అనేది బాగా వేపబాకండి, మాడిపోతే స్మెల్ చేంజ్ అయ్యిద్ది. చక్కగా ఒక 2 days వస్తాయండి పానీపూరీలు అయితే. అదే మొత్తం వేగిచ్చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, బాగా పొంగుతున్నాయి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని వేపుకోవాలండి, మరీ ఆయిల్ తక్కువ వేసుకున్నారనుకో మాడిపోతాయి. కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఇదైతే మాకు చాట్ అయితే దగ్గర పడిపోయిందండి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మరోసారి తిప్పుకుందామండి. చూడండి గట్టిపడింది, ఇంకా చాలు, ఇది బాగా ఉడికింది, ఇంతవరకు చాలు. ఏంటంటే ఇట్లా ఉడకడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఉడికిపోయింది. చూడండి చక్కగా చాటు మనకు పానీపూరీలు తిని చూసి చెప్తానండి ఇప్పుడు ఎలా ఉందనేది. చూడండి ఎలా కరకరలాడుతున్నాయో, మెత్తగా లేకుండా కాలిపోతుంది. అయితే పానీ పోసుకుందాం. చక్కగా ఇంట్లో అయితే చక్కగా పిల్లలు కూడా హెల్త్ కూడా ఏం పాడవుతండి, బయట తింటే హెల్త్ పాడవుద్ది.
నేను ఎప్పుడైతే ఇంట్లో స్టార్ట్ చేసాను అప్పటి నుంచి బయట బండి దగ్గరికి వెళ్ళట్లేదండి. అంతకుముందు అయితే సాటర్డే సండే 2 డేస్ వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడైతే బయటికి వెళ్ళట్లేదు పానీపూరికి, ఇంట్లోనే చేసుకు తింటున్నామండి అందరం, ఫ్యామిలీ మొత్తం. సూపర్ ఉందండి. మనం ఇదే చాట్తో ఈ పానీపూరీలు ఇదే చాట్తో మనమైతే చాట్ చేసుకుందాం. చాట్ అండి అది, నాకు పానీపూరి చాటు. ఈ బఠానీలు ఉడకబెట్టినవి ఉన్నాయి కదా, నాకు కొంచెం తీసాను నేను. అట్లా చాటుకి అయితే బఠానీగా వేసుకోవాలి. అయితే ఆనియన్స్ అండి, లెమన్ పిండాం కదా ఇందాక మనం, ఆ లెమన్ పిండిన ఆనియన్స్ అండి. దీని మీద మనం పానీపూరి అయితే కొంచెం నలిపి వేద్దాము, బాగుండిద్ది. మనకి మిర్చిరి అలాంటివి ఏం లేకుండా ఇంట్లో సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చండి. పానీపూరి తిన్నట్లు ఉండిద్ది, అలాగే చాటు కూడా తిన్నట్లు ఉండిద్ది. ఎవరికైనా చాటు పానీపూరి అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. పిల్లలు ఏంటి పెద్దవాళ్ళుగా తింటారండి. నాకు చాలా ఇష్టం పానీపూరి అండ్ చాటు. చూడండి, బ్రెడ్ టేస్ట్ చూస్తాను. బాగా వేడిగా అది భలే కాలిపోతుందండి. టేస్ట్ సూపర్ ఉందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అయితే లైక్ చేయండి వీడియోని.